ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. జనవరిలో మొత్తంగా 20,000 పైన జాబ్స్కి మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో అన్ని వివరాలు కూడా ఈ వీడియో ద్వారా చూద్దాం. సో ఇక్కడ మొత్తంగా మనకు 12 నోటిఫికేషన్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. సో ఈ జనవరిలో మనం అప్లై చేసుకోవాల్సినవి 12 నోటిఫికేషన్స్ ద్వారా మొత్తంగా 20,000 పైన జాబ్స్ ఉన్నాయండి. సో వాటన్నిటికి వివరాలు అనేవి ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. సో ముందుగా మనకి ఎస్బీఐ ద్వారా నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సో ఎస్బీఐ నుండి మనకి క్లరికల్ పోస్టుకు గాను నోటిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ మొత్తంగా మనకి 8,134 జాబ్స్ ఉన్నాయండి. సో వీటిని జూనియర్ అసోసియేటివ్ అంటాం. సో క్లర్క్ అని కూడా చెప్పి సింపుల్గా చెప్పొచ్చండి. సో ఈ పోస్టుకు సంబంధించి మనకి జనవరి 26th అనేది లాస్ట్ అప్లికేషన్ డేట్ అండి. అదేవిధంగా ఎగ్జామ్ అనేది మనకి ఫిబ్రవరి నుండి మార్చి వరకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎస్బీఐ ద్వారా మనకి జరిగే ఎగ్జామ్ 2 స్టేజ్లో జరుగుతుంది. కంప్లీట్ ఆన్లైన్ ఎగ్జామ్ అండి. సో స్టేజ్ 1లో ప్రిలిమ్స్ అంటాం, మనకి 100 మార్కుల పేపర్ ఉంటుంది. సో దానికి పర్టికులర్గా టైమ్స్ ఉంటాయి. అండ్ స్టేజ్ 2లో 200 మార్కుల పేపర్ ఉంటుంది. ఈ పేపర్స్ అనేవి కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటాయి. అండ్ ఎగ్జామ్ ఫీజు అనేది మనకి 750 రూపాయలు ఉంటుంది ఓసీ అండ్ ఓబీసీ వాళ్ళకి. అదేవిధంగా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు అనేది ఉండదండి. సో ఇది మనకి బ్యాంక్ ఎగ్జామ్. ఇక్కడ మనకి 8,134 పోస్టులు ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ లింక్ ఇచ్చానండి. ఈ లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబిలిటీ ఉంటుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేయడం ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు ఎలా అప్లై చేయాలి అండ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ కావాలి అవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అండి బీఈసీఐఎల్ ద్వారా కూడా నోటిఫికేషన్ అవ్వడం జరిగింది. ఇది కూడా ఒక రకంగా భారీ నోటిఫికేషన్ అని చెప్పచ్చు. ఎందుకంటే 4,000 జాబ్స్ ఉన్నాయండి. బట్ ఇక్కడ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ 2 రకాలుగా సపరేట్ చేశాడు. సో స్కిల్డ్ పర్సన్స్కి అన్స్కిల్డ్ పర్సన్కి ఉంటుంది. అండ్ ఇక్కడ కంప్లీట్గా ఎగ్జామ్ అనేది లేదండి. ఓన్లీ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది. అండ్ మనకి అందరికీ ఛాన్స్ ఉండదు అండ్ అప్లై చేసుకోవడం కోసం. ఇంతకుముందుకు మనం ఎస్బీఐ అనేది కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎనీ డిగ్రీ అంటే బీఎస్సీ, బీఏ, బీకామ్ ఎనీ డిగ్రీ ఆర్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటారు. బట్ ఇక్కడ మట్టుకు ఐటీఐ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఐటీఐలో కూడా స్కిల్డ్ జాబ్స్ ఉన్నాయండి, అన్స్కిల్డ్ జాబ్స్ ఉంటాయి. సో కంప్లీట్గా ఇది మనకి జనవరి 11 అనేది లాస్ట్ డేట్ అండి అప్లికేషన్ కోసం. ఇక్కడ ఎగ్జామ్ అనేది ఏది లేదు. సో మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకుని మనకి కంప్లీట్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మెరిట్ లిస్ట్ బేస్ కాబట్టి ముందుగా అప్లై చేసుకున్న వాళ్ళకి, ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ప్రతి నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అండి ఆర్డినెన్సీ ఫ్యాక్టరీ ద్వారా అండి. సో ఆర్డినెన్సీ ఫ్యాక్టరీలో కూడా మనకి 6,060 పోస్టులు వచ్చాయండి. 6,060 పోస్టులు వచ్చాయి. ఇక్కడ కూడా ఎగ్జామ్ అనేది లేదండి. ఇక్కడ కూడా ఎగ్జామ్ అనేది లేదు. సో ఇక్కడ కూడా స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ పర్సన్స్కి సపరేట్ జాబ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 9th అండి. సో ఇక్కడ జనవరి కాకుండా ఫిబ్రవరి వరకు టైం ఉంది. బట్ ఇప్పటి నుంచి అప్లికేషన్ జరుగుతున్నాయి కాబట్టి మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఐటీఐ వాళ్ళతో పాటు నాన్ ఐటీఐ వాళ్ళకి కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారండి. సో ఇక్కడ మెరిట్ లిస్ట్ కాబట్టి ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ ఉండి అది కూడా కంపల్సరీ ఇంటర్లో మ్యాథమెటిక్స్ అయి ఉండాలి. సో ఎంపీసీ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అండి. సో మినిమం 60% అని చెప్పించారు కాబట్టి 60 అండ్ అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ మెరిట్ లిస్ట్ కాబట్టి ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సాలరీ కూడా బాగుంటుందండి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ద్వారా. కాబట్టి ఈ ఎగ్జామ్ కూడా అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 9th ఫిబ్రవరి. అండ్ 6,000 పోస్టులు ఉన్నాయండి. చాలా మంచి జాబ్స్ ఇవి. అండ్ ఆ ఖాళీల వివరాలు అనేటివి కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది కదండి. ఈ లింక్ను క్లిక్ చేస్తే ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ అంటే స్కిల్డ్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, అన్స్కిల్డ్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, అందులో ఐటీఐ వాళ్ళకి ఎన్ని జాబ్స్ పోతాయి, అదంతా వివరాలు కూడా మీరు ఇక్కడ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 9th. అండ్ ఆర్బీఐ ద్వారా కూడా నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సో ఆర్బీఐ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. బట్ ఇక్కడ క్లర్క్స్కి కాకుండా అసిస్టెంట్స్కి జాబ్ వచ్చిందంటే అటెండర్ అంటే ఆఫీస్ అటెండర్ అని చెప్పి అంటాం. సో అటెండర్ పోస్ట్కి మనకు ఆర్బీఐలో నోటిఫికేషన్ వచ్చింది. బట్ ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి సాలరీ కూడా హైలో ఉంటుంది. ఈవెన్ అటెండర్ పోస్ట్కి కూడా ఇక్కడ మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ ఎగ్జామ్ కూడా 2 స్టేజ్లో జరుగుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఇక్కడ 926 పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. సో ఈ అటెండర్ పోస్ట్కి కూడా ఆఫీస్ అసిస్టెంట్ అంటాం యాక్చువల్గా. దీనికి కూడా మనకి డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ ఉందండి. అండ్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 16th జనవరి. సో 16th జనవరి లాస్ట్ డేట్ అండి. అండ్ అప్లికేషన్ ఫీజు 450 రూపాయలు ఫర్ ఓసీ అండ్ ఓబీసీ. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫీజు అనేది లేదండి. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. సో అందరికీ తెలిసిన విషయమే, బ్యాంక్ ఎగ్జామ్స్ ఏదైనా కూడా ఆన్లైన్లో జరుగుతూ ఉంటుంది. టైం మేనేజ్మెంట్ చేస్తూ ఎగ్జామ్ ఎలా రాయాలని నోటిఫికేషన్ మొత్తం కూడా వివరాలు అనేవి అందుబాటులో ఉంటాయి.
అండ్ సింపర్ ద్వారా కూడా నోటిఫికేషన్ అవ్వడం జరిగిందండి. సో ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్స్ కావచ్చు, మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు, అండ్ మెడికల్ సోషల్ వర్కర్స్కి జూనియర్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మొత్తం పోస్టులు వచ్చేసి 269, తక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కాంపిటీషన్ కూడా తక్కువ సంఖ్యలో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ పోస్టుల అనేటివి చాలా తక్కువ మంది వరకు రీచ్ అవుతూ ఉంటాయి కాబట్టి అందరూ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. బట్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటాయి కాబట్టి అప్లై చేసుకోండి. అండ్ డేట్ అనేది మనకి 27th జనవరి లాస్ట్ డేట్ అండి, 27th జనవరి. అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది కదండి, ఆ లింక్ ద్వారా మీకు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలని చూడడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్, KVIC అంటామండి. సో దీని ద్వారా కూడా మనకి యంగ్ ప్రొఫెషన్స్ కావచ్చు అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్కి, జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అవ్వడం జరిగిందండి. సో మొత్తం 183 పోస్టులు ఉన్నాయండి. దీనికి అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 19 అండి. సో ఇక్కడ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ అని పెట్టాడు. సో మొత్తంగా మనకి 140 రూపాయల దాకా కట్ కావడానికి ఛాన్స్ ఉంటుందండి. అండ్ జనవరి 19 అనేది లాస్ట్ డేట్. సో ఇక్కడ మనకి 183 పోస్టులు ఉన్నాయండి. ఇది కూడా మనకి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రియల్ కమిషన్ కాబట్టి అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి, ప్రొఫెషనల్కి సంబంధించి జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగిందండి. అండ్ నాబార్డ్ ద్వారా కూడా ఆఫీస్ అటెండెంట్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. సో ఇది కంప్లీట్గా మనకి అటెండర్ పోస్టులు అండి. బట్ నాబార్డ్ ద్వారా కూడా మనకి నోటిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా మంచి పే స్కేల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మనకి 73 ఖాళీలు ఉన్నాయి. 10th క్లాస్ మాత్రమే అర్హత అండి. సో 10th అర్హతతోటి మంచి జాబ్స్ అని చెప్పుకోవచ్చు. సో మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years వరకు ఉందండి. అండ్ SC/ST వాళ్ళకి కేవలం 50 రూపీస్, అండ్ మిగతా వాళ్ళకి 400 + 50 రూపీస్ ఉంటుందండి, అంటే 450 రూపీస్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ మనకి ఫిబ్రవరి 2020లో ఉండడానికి ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 2020లో లాస్ట్ డేట్ అండి, ఆ ఎగ్జామ్ ఉంది కాబట్టి జనవరిలో లాస్ట్ డేట్ ఉందండి. దీనికి సంబంధించిన వివరాలు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ద్వారా మీరు చూడగలుగుతారు. అండ్ IOCL ద్వారా కూడా నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సో IOCLలో టెక్నీషియన్స్ అండ్ ట్రేడ్ అప్రెజెంటేటివ్స్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 312 ఉన్నాయండి. సో ట్రేడ్ అప్రెజెంటేటివ్స్ అంటాం. సో ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ కేవలం 24 years అండి. ITI వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకి ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 2 నాడు జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఫిబ్రవరి 2 అనేది మనకి లాస్ట్ డేట్ అండి. అండ్ BHEL ద్వారా కూడా ట్రేడ్ అప్రెజెంటేటివ్స్కి నోటిఫికేషన్ అవ్వడం జరిగింది. మొత్తం ఖాళీల సంఖ్య 260 అండి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 years ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మెరిట్ లిస్ట్ని బేర్ చేసుకుని ఉంటుంది, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. జస్ట్ అప్లికేషన్ చేసుకొని మనకి ITIలో ఉండే స్కోర్ని బట్టి మెరిట్ లిస్ట్ ద్వారా మనకి అప్రెజెంటేటివ్స్ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోవడం కూడా మనకు ఒక రకంగా బెనిఫిట్ని చూపించడం జరుగుతుంది. సో ఫర్టిలైజర్స్ కెమికల్ ట్రావెల్స్ కోర్ లిమిటెడ్ ద్వారా కూడా మనకి 140 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో ఇక్కడ మేనేజర్స్ అండ్ టెక్నీషియన్స్కి అదర్ పోస్టులకి ఉన్నాయండి. సో డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి, మేనేజర్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, అండ్ అదర్ పోస్టుల గురించి కూడా ఒక 13-14 కేటగిరీస్ ఉన్నాయండి. సో 13-14 కేటగిరీస్ ద్వారా పోస్టులు ఉన్నాయి. సో చాలా తక్కువ సంఖ్యలో వచ్చిన నోటిఫికేషన్ ఇది. బట్ కాకపోతే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ బేస్ పైన కొన్ని జాబ్స్ ఉన్నాయండి. సో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మేనేజర్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా టెక్నీషియన్స్ వాళ్ళకి కూడా స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ బేస్ పైన సెలక్షన్ ప్రాసెస్ ఉండడం జరుగుతుంది. మనకి ఇది కూడా జనవరిలోనే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్కి పూర్తి వివరాలు కూడా మన విద్య ద్వారా మీకు అందిస్తున్నామండి. కింద మీకు లింక్ చూపిస్తున్నాం కదా, ఈ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పేస్ట్ చేస్తామండి. సో అక్కడి నుంచి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొందగలుగుతారు. అండ్ అఫీషియల్ వెబ్సైట్కి కూడా, ప్రతి జాబ్స్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్కి కూడా మీరు నావిగేట్ ఇక్కడి నుంచే కాగలుగుతారండి. అండ్ ఫైనల్లీ ECIL ద్వారా కూడా నోటిఫికేషన్లో మనకి 185 పోస్టులకు సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇంజనీర్ టెక్నీషియన్స్ అప్రెంటిస్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అనేది పోస్ట్ పేరండి. అండ్ అర్హత వచ్చేసి బీటెక్ కంపల్సరీ ఉందండి. సో బీటెక్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఇంజనీరింగ్ టెక్నీషియన్స్కి సంబంధించిన పోస్ట్ కాబట్టి బీటెక్ వాళ్ళకి అర్హత ఉంది. ఇది కూడా మనకి జనవరిలోనే లాస్ట్ డేట్ ఉందండి. అండ్ మార్చిలో ఎగ్జామ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ ఫీజు కావచ్చు, ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి. సో ఇక్కడ మీకు కంప్లీట్గా మన విద్య ద్వారా ఎప్పటికప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి అన్ని వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్స్ అనేది అందిస్తూ ఉన్నాం కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. అండ్